హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 వాయిదా పైన మనకి ఇటీవల మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు తీసుకురావడం జరిగిందనమాట అండి. గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కారు గ్రూప్ 1లో 1:100తో టెక్నికల్ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది మ్యాక్సిమం కాలేదని చెప్పి తెలపడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కంపల్సరీ ఇస్తాం, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. నిరుద్యోగులతో భేటీలో ఎంపీ చామల, ఎమ్మెల్సీ బాల్మూరి వారు ప్రకటన చేయడం జరిగిందనమాట. అన్ని అంశాలను సీఎంకు తెలుపుతామన్నటువంటి కాంగ్రెస్ నేతలు బేగంపేట హరిత ప్లాజాలో కొనసాగుతున్నటువంటి మీటింగ్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో సర్కారు ఉందని చెప్పేసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇవాళ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపుగా 20 మంది నిరుద్యోగులు అక్కడికి వెళ్ళి నాయకులతో మాట్లాడినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 2, గ్రూప్ 1 అదే రకంగా డిఎస్సి నిర్వహణలో ఉన్నటువంటి డిమాండ్లపై వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్కి పిలవాలని కోరగా అది సాధ్యం కాదని చెప్పేసి మనకి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా బాల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు తెలపడం జరిగింది. దీని పరంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. అయితే గ్రూప్ 2ను నవంబర్లో లేదా డిసెంబర్ నెలకు వాయిదా వేయాలనేటువంటి నిరుద్యోగుల విజ్ఞప్తి ఏదైతుందో దానికి సర్కార్ అనేటువంటిది సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చామల గారు, అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగింది. నిరుద్యోగుల ఆందోళనలు చేయవద్దని, చక్కగా ప్రిపేర్ అయ్యి డిఎస్సి రాయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ని మేము విడుదల చేస్తామని, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ ఉంటుందని చెప్పేసి నిరుద్యోగుల డిమాండ్లను సీఎంకు తెలుపుతానని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అయితే దీని నుంచి వచ్చినటువంటి ఇటీవల వచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే కనుక టూరిజం ప్లాజాల అభ్యర్థులతో ప్రభుత్వం వైపు చర్చలు అనేటువంటిది సఫలం జరిగినట్లుగా రావడం జరిగింది అనమాట అండి. 24 గంటల్లో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి నాయకులు హామీ ఇచ్చినట్లుగా వాళ్ళు తెలపడం జరిగింది. అయితే పోస్టులు పెంచి గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ను వారి ముందు ఉంచారని చెప్పేసి అభ్యర్థులు తెలపడం జరిగింది. అయితే పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తారా అనేటువంటి దాని మీద వాళ్ళు లేదు, కానీ పోస్ట్ పోన్ అనేటువంటి చేస్తామన్న దానికి వారికి హామీ ఇచ్చారన్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది ఇప్పుడు మనకి టెలిగ్రామ్లో రావడం జరిగింది అనమాట అండి. అయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి. గ్రూప్ 2 అయితే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఏమని తెలిపారంటే, వెబ్ నోట్ అనేటువంటిది 24 అవర్స్ లోపు టీఎస్పిఎస్సి సైట్ నుంచి మనకి విడుదల చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా మనకి ఈరోజు నైట్కి కానీ రేపు నైట్కి కానీ ఈ రోజు నైట్కి కానీ లేకపోతే రేపు నైట్కి కానీ 24 అవర్స్, వితిన్ 24 అవర్స్లో మనకి గ్రూప్ 2 సంబంధించినటువంటి వెబ్ నోట్ అది పోస్ట్ పోన్ అవుతుందా, లేకపోతే పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేకపోతే ఎగ్జామ్స్ అనేటువంటిది అంటే మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి సో ఏది పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే ఖాళీగా పోస్ట్ పోన్ చేసేసి మరలా వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతుందో ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా మిగతా వాటిని భర్తీ చేస్తారా అనేటువంటి దానికి సంబంధించినటువంటిది మనకి కంపల్సరీగా టీఎస్పిఎస్సి నుంచి మనకి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేస్తామన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో అది వచ్చే వరకు మనము పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి నమ్ముదాం. మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్సులు ఉందని చెప్పేసి కూడా, అంటే మీటింగ్ సఫలమైందని చెప్పేసి, చర్చలు కూడా సఫలమయ్యారని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. మీరు ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కానీ, గ్రూప్ 4 సంబంధించినటువంటిది కానీ, గ్రూప్ 1 సంబంధించినటువంటిది కానీ, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది, అదే రకంగా కరెంట్ అఫైర్స్ కానీ ఇట్లా మీరు పొందుకోవాలనుకున్నట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.